హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడూ చేసుకునే కారపొడే కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ చేసుకునే నువ్వులు అవిసె గింజల కారపొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. స్త్రీలలో కొల్లాజన్ తగ్గకుండా ఉండాలన్నా, బీపీ షుగర్లు అదుపులో ఉండాలన్నా, కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు పెరగకుండా ఉండాలన్నా, ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఎంతో రుచిగా ఉండే ఈ కారపొడిని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక స్పూను నెయ్యి లేక నూనె వేసి ఒక పెద్ద కప్పుతో నువ్వులు అలాగే ఒక పెద్ద కప్పుతో అవిసె గింజలను వేయించి పక్కన పెట్టుకొని మరికొంచెం నెయ్యి లేదా నూనె వేసి చిన్న కప్పుతో మినపగుళ్ళు లేక మినపప్పును అలాగే ఒక చిన్న కప్పుతో వేరుశెనగ గుళ్ళను వేయించి అవి కూడా పక్కన పెట్టుకొని మరికొంచెం నెయ్యి వేసి పావు కప్పు ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి వేయించి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చివరిగా తగినన్ని ఎండుమిర్చి వేసి వేయించి తగినంత చింతపండును వెచ్చబెట్టి ఇవి మొత్తం మిక్సీలో కానీ రోట్లో కానీ బాగా ఉప్పు వేసి దంచుకోవాలి. చివరిగా 2 చిన్నుల్లిపాయలను కూడా వేసి బాగా కలిసేలా నూరుకోవాలి. చివరిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే కమ్మని వాసనతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కారపొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో కనుక తింటే ఉంటుంది. ఆహా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రభావతి దంతి యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న సబ్స్క్రైబర్స్తో పాటు అన్సబ్స్క్రైబర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లు మీ ప్రభావతి దంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.